రైట్. క్యాన్వా అసలు దేనికి యూజ్ చేస్తాం? దీని వల్ల క్యాన్వాలో ఏమేమి చేస్తాము? ఏం లేదు. ప్రతిదీ మనము నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు డే 1 ఆఫ్ లైవ్ క్లాసెస్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్ ఆర్ వెల్కమ్. సో, క్యాన్వా మాస్టరీ అనే కోర్స్‌ని మనము ప్రతిదీ ఇంకా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడానికి, మీరు ఇంకా సక్సెస్ అవ్వడానికి ఆహ్, నేను మీకోసం నేను ప్రత్యేకంగా క్యాన్వా గురించి నాకు అడుగుతున్నారు కాబట్టి దీని కోసం నేను ప్రత్యేకంగా నేను చేస్తున్నాను. ఓకే. రైట్. సో, అసలు క్యాన్వా అంటే ఏంది? ఓకే. అసలు క్యాన్వాలో ఉన్న ఏం సెటప్ చేయాలి? ఓకే. వెల్కమ్ టు డే 1 ఆఫ్ క్యాన్వా మాస్టరీ రైట్. క్యాన్వా అంటే ఏంది? అసలు దానికి ఏం యూజ్ అయితది? క్యాన్వాతో అసలు ఏమి చేయగలం మనం? ఓకే. దానిలో క్యాన్వా ఫ్రీ టూల్ ఉంటుంది. మళ్ళీ ప్రో టూల్ గూడా ఉంటుంది. క్యాన్వా అకౌంట్ సెటప్ ఎలా చేయాలి? మళ్ళీ క్యాన్వా ఆ ఇంటర్‌ఫేస్‌ను ఎలా దాన్ని ఆ ఇమేజ్ లెవెల్స్ గాని, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సైజెస్ ఉంటాయి. ఓకే. వాటిని గూడా ఎలా సెట్ చేయాలి. ఓకే. అలాగే నేను మీకు ఎండింగ్‌లో నేనొక టాస్క్ ఇస్తాను. ఓకే. ఆ టాస్క్ మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. చేసి నాకు వాట్సాప్ గ్రూప్‌లోనన్నా, మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉంది గదా! మన టెలిగ్రామ్ గ్రూప్‌లోనైనా మీరు పోస్ట్ చేయాల్సొస్తుంది. ఓకే. ఎవ్రీడే నేను టాస్క్ ఖచ్చితంగా ఇస్తాను. ఆ టాస్క్ ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. రైట్. క్యాన్వా అనేదేంటంటారంటే, ఇదొక ఆన్‌లైన్ డిజైనింగ్ టూల్. ఇదేం జేస్తది అంటే, పోస్టర్సు, లోగోసు, సోషల్ మీడియా పోస్టర్సు, వీడియోసు, ప్రెజెంటేషన్సు, బ్యానర్స్, డిజైన్స్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతది. ఇది ఓన్లీ బ్రౌజర్‌లో వస్తుంది. కానీ మొబైల్ యాప్‌లో గూడా పనిజేస్తుంది. దీనికి మన ఇంటర్‌ఫేస్ ఎలా ఉంటుందంటేనంటే, డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడానికి మాత్రమే ఉంటది. ఎటువంటి గ్రాఫిక్ డిజైన్ సాఫ్ట్‌వేర్ నాలెడ్జ్ అవసరం లేకపోయినా గానీ, ఆహ్, దీన్ని ఈజీగా మనం డ్రాగ్ అండ్ డ్రాప్‌తో మనం చేయొచ్చన్నట్టు. ఓకే. ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటారంటే, సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ గాని, రీల్స్ థంబ్‌నెయిల్స్ చేయడానికి, ఫేస్‌బుక్ యాడ్స్ రన్ చేయడానికి, బిజినెస్‌లో గూడా లోగోస్, విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి, బ్రోచర్స్ ఉంటాయి. వీటిని గూడా చేయడం. ఎడ్యుకేషన్‌లో ప్రెజెంటేషన్, ఇన్ఫోగ్రాఫిక్స్, పర్సనల్‌గా ఒకవేళ ఇన్విటేషన్ ఏమైనా పంపాలన్నా, లేదంటారంటే గ్రీటింగ్ కార్డ్స్ ఏమైనా చేయాలనుకున్నా, అంటే ఏమన్నా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా మీటింగ్ ఉందనుకోండి, దానికి గావాల్సిందేందంటారంటే ఒక డిజైన్ చేయాలి ఫస్ట్. ఆ డిజైన్ ఎలా చేయాలి? ఏంది అని ప్రతిది. అడ్వాన్స్‌డ్ ఏముంటుందంటే, మీరు యూజర్ ఫ్రెండ్లీగా యూజ్ చేసుకోవచ్చు. అసలు ఏమి తెలవది అనుకుంటే గూడా, డే ఫస్ట్ నుంచి గూడా కొన్ని టెంప్లేట్స్ ఉంటాయి దాంట్లో. మినిమమ్ 60,000 ప్లస్ ఫ్రీ టెంప్లేట్స్ ఉంటాయి. మీదదే ప్రోలో తీసుకుంటే ఇంకా టెంప్లేట్స్ ఎక్కువుంటాయి. మొబైల్ డెస్క్‌టాప్‌లో సింక్రనైజ్ అవుతుంది. ఇంకోటేందంటారంటే మొబైల్‌లో వాడొచ్చు, సిస్టమ్‌లో గూడా వాడొచ్చు. మీకిష్టం అన్నట్టు. ఈ క్యాన్వా ఫ్రీ అండ్ వర్సెస్‌లో ఏముంటదంటారంటే వర్స్ ఫ్రీ అండ్ వర్సెస్ ప్రోలో అంటే ఫ్రీలో ఏముంటుంది? ప్రోలో ఏముంటుంది? రైట్. టెంప్లేట్స్ అనేవి ఫ్రీలో లిమిటెడ్ ఉంటది. ప్రోలో అన్‌లిమిటెడ్ ఉంటాయి. చాలా ఉంటాయసలింకా. ఈ స్టాక్ మార్కెట్ ఫుటేజెస్ ఉంటాయి గదా! వీడియోస్. దీని లిమిటెడ్ ఉంటది. దీంట్లో 100 మిలియన్స్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. దాంట్లో ఇంకోటేందంటారంటే, దానిలో సెట్టింగ్స్ గూడా ఇంకా చాలా అడిషనల్‌గా ఉంటాయి ప్రోలో. నేను వాడి చూసినాను కాబట్టి చెప్తున్నా మీకు. దీనికి బ్రాండ్ కిట్ అంటే నీ దీంట్లో కిట్ ఒస్తది ఒకటి కిట్ లాగా. అంటే దానిలో ప్రతిది బ్యాక్‌గ్రౌండ్, ఇమేజెస్ ఇలా చేయాలి. ఇలా బ్యాక్‌గ్రౌండ్, మ్యాజిక్, ఏఐ అంటే దానిలో ఇంక్లూడ్ అవుతది. ప్రతిది గూడా. ఇంకోటేందంటారంటే ఫ్రీలో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నది యాక్చువల్‌గా ఇక్కడ ఉంది గదా! మనీ వెబ్ మీడియా అని ఉంది గదా! బ్యాక్‌గ్రౌండ్. ఇది యాక్చువల్‌గా నేను దీన్ని డిజైన్ చేసింది. రైట్. నేను డిజైన్ చేసిందది. కాబట్టి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ ఏదున్నా గాని రిమూవ్ అవుతది. దేంట్లో? ప్రోలో. ఫ్రీలో అవ్వదు. మ్యాజిక్ రీసైజ్ అని ఉంది గదా! మ్యాజిక్ రీసైజ్ అంటే ఏంటంటే, మీరు ఏదైనా ఫోటోని తీసుకుంటే దాన్ని క్రాప్ చేస్తాం గదా! బ్యాక్‌గ్రౌండ్‌ను క్రాప్ చేసేది
రీసైజ్ కూడా చేస్తుంది. దాంట్లో మనకి ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవచ్చు. ఫ్రీలో ఉండదు, ప్రోలో ఉంటుంది. క్లౌడ్ స్టోరేజ్ వచ్చేసి ఇక్కడ దీనిలో 5 ఉంటుంది, దీనిలో 100 GB ఉంటుంది. ఓకే, రైట్. క్యాన్వా అకౌంట్ను ఎలా క్రియేట్ చేయాలి అంటారంటే, ఆ canva.com లోకి వెళ్తే సైన్ అప్ అని ఉంటుంది. ఓకే, సైన్ అప్ మీద క్లిక్ చేసి దాని గూగుల్ అకౌంట్, ఫేస్బుక్, మీకు ఇది ఏదైనా ఈమెయిల్ ఐడి దానికి ఉండాలి. డాష్ బోర్డు, ట్యూషన్ ఏదైనా ఒకటి. నేను మీకు ప్రాక్టికల్గా నేను చూపిస్తాను. యాక్చువల్గా నాకు దీంట్లో ఉంది క్యాన్వాలో. జస్ట్ వెయిట్. ఈ క్యాన్వాలో నాకు ఉంది కాబట్టి నాకు ఇలా మీకు ఇలా చూపిస్తుంది నాది. దీన్ని ఏం చేస్తానంటే, నేను లాగిన్ చేస్తే కూడా డైరెక్ట్ వస్తుంది, ఎందుకంటే నాది కాబట్టి. ఓకే, దీంట్లో నేను వేరే తీసుకుంటానులేండి. వేరే తీసుకొని ట్రై చేద్దాం. దీనిలో వస్తుంది. ఇక్కడ చూడండి, క్యాన్వా అని కొడుతున్నాను. canva.com కొట్టండి. రైట్, నా స్క్రీన్ మీకు కనబడుతుందా? కనబడితే ఓకే అని టైప్ చేయండి, లేదంటే నో అని టైప్ చేయండి. రైట్, ఇక్కడ ఉంది కదా క్యాన్వా. ఇక్కడ లాగిన్ విత్ ఎం డిజిటల్ ఉంది కదా, కొట్టేసేయండి, ఏం కాదు. అలా తీసుకున్నా కానీ నీకు క్యాన్వా అని వస్తుంది. Recording in progress. ఓకే, ఇలా క్యాన్వా అని కొట్టేసిందగానే మీకు ఇలా వస్తుంది. కనబడుతుందా నా స్క్రీన్? కనబడట్లేదా? జస్ట్ వెయిట్. కనబడకపోతే వెయిట్ చేయండి, నేను మళ్ళీ తీసుకుంటున్నాను. ఇట్స్ క్లియర్ ఎవ్రీవన్? జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్, రైట్? ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ క్యాన్వా అన్నంగా కొట్టగానే ఇక్కడ కొట్టేసిన తర్వాత ఇది స్టార్టింగ్ లో సెటప్ చేయడానికి నేను చెప్పేది. వాట్ విల్ యూ బీ యూజింగ్ క్యాన్వా ఫర్ అంటారంటే, స్మాల్ బిజినెస్ చాయిస్, ఇది ఏదైనా పెట్టుకోండి, ఏం కాదు దీనికి. ఓకే, పర్సనల్ టీచింగ్, స్మాల్ బిజినెస్ అని పెట్టండి, ఏం కాదు. దీనిలో ఏదైనా క్లిక్ చేయండి, పర్లేదు. హెల్త్ కేర్, ఓన్లీ మీ అనుకుంటాను, మీరు ఒకరు కదా యూజ్ చేసేది. ఓకే, కంటిన్యూ. క్రియేట్ లెర్నింగ్ మెటీరియల్స్. ఓకే, యాజువల్గా కొట్టేసేయండి. ఇది ఏది కొట్టినా కానీ తీసుకుంటుంది, ఏది కొట్టినా కానీ వస్తుంది, టెన్షన్ ఏమన్నా అవసరం లేదు. ఓకే, ఇక్కడ స్కిప్ చేయండి, ఇది అవసరం లేదు. రైట్, చూడండి ఎంత మంచిగా వస్తుంది కదా, దాన్ని కలర్ఫుల్గా చేసేయండి క్యాన్వా. రైట్, ఇట్లా క్యాన్వా డిజైన్ చేశాక, లాగిన్ అయ్యాక, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటారంటే, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా డైరెక్ట్గా మీరు నాకు అడగండి. ఓకే, ఇదంతా ఇక్కడ చూడండి, ఇదంతా దీన్ని క్యాన్వా డాష్ బోర్డ్ అంటారు దీన్ని. రైట్, ఈ క్యాన్వా డాష్ బోర్డ్లో ఓకే, ఇండిపెండెన్స్ అని కొట్టాను కాబట్టి అట్లా వచ్చింది అది. జస్ట్ వెయిట్, ఇక్కడ వదిలేసేయండి. రైట్, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ రండి. క్యాన్వా టెంప్లెట్స్ 20,000 ఇచ్చాడు. ఇక్కడ 20,000 ఉన్నాయి క్యాన్వా టెంప్లెట్. ఇక్కడ క్రియేట్ మీ క్లిక్ చేస్తే ఇక్కడ
షీట్స్, డాక్యుమెంట్స్, వైట్ బోర్డ్స్, ప్రెజెంటేషన్, సోషల్ మీడియా, ఫోటో ఎడిటర్, వీడియోస్, ప్రింటబుల్, వెబ్సైట్, కస్టమైజ్ సైజ్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక కస్టమైజ్ చేసుకోవడం ఏంటంటే ఇక మీకు చూపిస్తాను. ఇక ప్రెజెంటేషన్కి ఆటోమేటిక్గా ఈ సైజెస్ అనేవి నీకు గుర్తుకు లేకపోయినా కానీ అవి తీసుకుంటుంది. ఓకేనా, అవి గుర్తుకు లేకపోయినా కానీ తీసేసుకుంటుంది. ఇది ఇక్కడ వీడియో ల్యాండ్స్కేప్ అంటారు దీన్ని. ఇది ఇక్కడ చూడండి, ల్యాండ్స్కేప్ అయితేనేమో 1920x1080 ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. 1920x1080. అదే ల్యాండ్స్కేప్ అయితేనేమో ఇట్లా. అదే ల్యాండ్స్కేప్ కాకుండా అయితేనేమో ఇది ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఇది వేరు. ఇది 4:1 4:5. ఇది వేరు, రైట్. అదే దీన్ని ల్యాండ్స్కేప్ చేయాలి అంటే ల్యాండ్స్కేప్ అని ఉంది కదా, ఇది మళ్ళీ మన రీల్ 9:16 ఉంది కదా, అది 16:9 చేయాలంటారంటే ఇది ఉల్టా చేయండి. 10 మీకు చూపిస్తారా కదా, ఇక్కడ మీ ముందు కాలం ముందు చూపిస్తాను. జస్ట్ వెయిట్, ఏదైనా ఉంటే చూపిస్తాను, ఇక్కడే వస్తుంది చూడండి. ఇక్కడ రీల్ చూడండి, అది వీడియో ఎంత ఉంది, అది 1920x80 ఉంది. ఏది ఇది చూడండి, 1920x1080 అని ఉంది. రీల్ ఫార్మాట్ చూడండి, 1080x1920 అని ఉంది. ఓకేనా, ఇక చూడండి, ఇది ఈ రీల్ది ఈ మొబైల్ సేమ్ వ్యూ ఉంటుంది. ఏది పిక్సెల్ కోడ్ చూడండి ఒకసారి, ఇగో సైజ్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఇవి. ఓకేనా, ఎక్కువ మనము వీడియోస్ వాడుతుంటాం కాబట్టి సైజెస్ మాత్రం ఇవే. ప్రతి పోస్టర్కి కూడా ఇదే, రీల్ పోస్టర్కి కానీ లేకపోతే యూట్యూబ్ థంబ్నెయిల్స్కి కానీ సేమ్ ఇంతే. ఇవే డాక్యుమెంట్స్ మళ్ళీ వేరే ఉంటుంది. ఇదేంటంటే A4 సైజులు ఉంటాయి, A3 సైజెస్ ఉంటాయి కాబట్టి ఇది వేరే ఉంటుంది. మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కింద ఈమెయిల్ ఐడి ఇచ్చాను, ఆ ఈమెయిల్ ఐడికి మెయిల్ అని చేయండి. లేదంటారంటే కాల్ నంబర్ ఉంది, ఆ నంబర్ కూడా కాల్ చేయండి. మీకు సజెషన్ వాట్సాప్ అని చేయండి, మా టీం మీకు హెల్ప్ చేస్తుంది. లేదంటారంటే నేనే మీకు హెల్ప్ చేస్తా, డోంట్ వరీ, రైట్. ఓకేనా, ఇది క్రికెటర్ కొడితే అట్లా వస్తుంది. హోమ్లోకి వెళ్తే ఇక్కడ సేమ్ నేను ఇంతకుముందు చూపించింది, ఇక్కడ క్రికెటర్ కొట్టాను కదా, అదే మీకు ఇక్కడ చూపిస్తుంది, రైట్. దీని తర్వాత కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్స్కి వెళ్ళండి. ప్రాజెక్ట్స్లో ఏమున్నాయంటే ప్రస్తుతం ఇది ఏం లేదు దీంట్లో. ఓకే, దీంట్లో క్రికెట్ ప్రాజెక్ట్స్ ఏం లేవు కాబట్టి ఇలా వస్తుంది మీకు. దీంట్లోనే టెంప్లెట్స్ అని ఉంటుంది. దీంట్లో టెంప్లెట్స్ చూడండి, చాలా ఇవన్నీ టెంప్లెట్స్, రైట్. ఇవన్నీ టెంప్లెట్స్, ఇవన్నీ ఫ్రీ టెంప్లెట్స్. ఓకేనా, ఈ టెంప్లెట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను. ఇది డాష్ బోర్డ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చూపిస్తాను. బ్రాండ్ కిట్ అని చెప్పాను నీకు ముందు, బ్రాండ్ కిట్ అని చెప్పాను కదా, ఆ బ్రాండ్ కిట్ లో ఇలా వస్తుంది చూడండి. బ్రాండ్ కిట్ లో ఇలా వస్తుంది, మీకు చూపిస్తాను డైరెక్ట్ గా. నా దాంట్లో బ్రాండ్ కిట్ చూడండి. జాయిన్ పీపుల్ ఫ్రమ్ యువర్ స్కూల్ ఆన్ క్యాన్వాస్ గెట్ స్టార్టెడ్ బ్రాండ్ కిట్, ఇలా వస్తుంది. ఇది ప్రో వర్షన్. ఓకే, ఇది ప్రో. ఇది నేను ఇప్పుడు చూపించేది ప్రో బ్రాండ్ టెంప్లెట్స్. బ్రాండ్ కిట్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, యువర్ బ్రాండ్ కిట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఈజీలీ సెటప్, మేనేజ్ అండ్ గ్రో యువర్ బ్రాండ్ విత్ ఆల్ ఇంగ్రీడియంట్స్, అసెట్స్, కంట్రోల్స్ అండ్ వర్క్ఫ్లోస్ ఇన్ వన్ ప్లేస్. రీప్లేస్ లోగోస్, ఇమేజెస్ అక్రాస్ ఎగ్జిస్టింగ్ డిజైన్ జస్ట్ ఫ్యూ క్లిక్స్. దీనికి ఏం చేస్తామంటే నేను ఇది చెప్తాను మీకు. ఆస్క్ యువర్ అడ్మిన్ సెటప్, ఇది అంతా మీకు చూపిస్తాను. ఇది ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది. ఓకే, సో ఇదేంటంటారంటే దానికంటే ఇది అడ్వాన్స్డ్ టూల్ అన్నట్టు. ఇది నేను క్యాన్వా, రైట్. దీని తర్వాత మీకు కనబడుతుంది కదా బ్రాండ్ కిట్స్, ఇది అడ్వాన్స్డ్.
మీకు చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ క్యాన్వా రెండు ఓపెన్ చేశాను కాబట్టి అట్లా కనబడుతుంది. బ్రాండ్ కిట్స్ క్యాన్వా రెండు క్రోమల్ని ఓపెన్ చేసిన. జస్ట్ వెయిట్, అప్గ్రేడ్ చేసుకోవాలి అది. నేను అప్గ్రేడ్ చేసింది కూడా మీకు చూపిస్తాను. అన్నట్టు ఇలా వస్తుంది చూడండి. ఇట్లా ఇట్లా మీకు యాక్సెస్ ఇస్తేనే వస్తుంది. ఇది ప్రో లెవెల్ అంటారు దీన్ని. ఓకేనా? మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా రాసుకోండి లేకపోతే. రైట్, ఓకేనా? దీని తర్వాత కిందికి రండి. క్యాన్వా ఏఐ ఉందిగా, క్యాన్వా ఏఐ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత దీంట్లో ఏమొస్తుందంటే డిస్క్రిప్షన్ యువర్ ఐడియా, ఐ విల్ బ్రింగ్ ఇట్ టు లైఫ్. అంటే మీరు ఏదైతే అనుకుంటారో చూడండి, అది ఇక్కడ ఇక్కడ దాన్ని ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ అన్ ఇమేజ్ అని కొట్టండి. కొట్టిన తర్వాత మీకు డైరెక్ట్గా మీకు ఇమేజ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. క్యాట్ ఫైట్ విత్ డాగ్, ఫన్నీ వీడియో. చూద్దాం వస్తుందా రాలా. ఓకే, వీడియో అనేది జస్ట్ ఇమేజ్ కొడదాం. క్యాట్ ఫైట్ విత్ డాగ్ ఫన్నీ ఇమేజ్ క్రియేట్ కొడదాం. ఓకే, ఇక్కడ నేను కొట్టిన దానికి ఇక్కడ వస్తుందో లేదు చూద్దాం. ఇక్కడ ఇక్కడ కింద వస్తుంది. రైట్, చూడండి ఎంత మంచి వచ్చింది కదా. నైస్, చాలా బాగుంది కదా. చూడండి ఫన్నీ ఎట్లా ఉంది. ఇది ఏఐ ద్వారా మనం నేర్చుకోవచ్చు, కానీ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది తెలుసా. నేను క్యాన్వాని వాడతాను కాబట్టి నా దగ్గర ప్రో ఉంది కాబట్టి మీకు ప్రో నేను మీకు యాక్సెస్ ఇస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, రైట్. మీకు ఏమైనా డౌట్ ఉంటే రాసుకోండి. ఇలాగ మంచిగా డిస్ప్లే అయింది కదా, చాలా బాగుందా. ఇలాగని మనము ప్రో 2లో ఉంటే మీద వీడియోనే వస్తుంది డైరెక్ట్గా. జస్ట్ ఫన్నీ వీడియోస్, మంచిగా వీడియోస్ వస్తాయి. ఓకే, ఇక్కడ యాప్స్కి వెళ్ళండి. యాప్స్కి వెళ్ళాక ఇక్కడ మీకు ఇక్కడ ఏమొస్తుందంటే ప్రతి ఒక్క కంటెంట్ ఫీచర్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, టైప్ ఫామ్ అని ఉంది కదా, అంటే యువర్ ఫామ్. దీనిలో ఫామ్ ఫిల్అప్ చేయాలి. దీనిలో ఇమేజ్ ఇక్కడ ఏమొస్తుంది అంటారంటే ఇక్కడ చూడండి మీకు కనబడుతుంది క్రాప్ ఫోటోస్ ద వే యువర్ లైఫ్. దీన్ని క్రాప్ ఫోటోస్ చేయొచ్చు. నేను ప్రతిదీ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, జస్ట్ మీరు చూడండి అంతే. ఇక్కడ చూడండి 3D మేకర్. ఓకే, కన్వర్ట్ ఇమేజెస్, టెక్స్ట్ ఆర్ గ్రాఫిక్ ఇంటూ 3D మేకర్, టర్న్ ఫోటోస్ అండ్ చూడండి పిక్సెల్. నేను ఒకటొకటి చూపియానా. రైట్, చూద్దాం ఒకటొకటి చూద్దాం. ఎందుకంటానంటే ఈ రోజు మనం స్టార్టింగ్ లోనే ఉన్నాం కాబట్టి ఒకటొకటి చూద్దాం. ఓకే, నేను చూపిస్తాను మళ్ళీ స్టెప్ బై స్టెప్ నేను తీసుకొని వస్తాను. ఇక్కడ ఇక్కడ గంట సింబల్ మామూలుగా తెలుసు కదా, నోటిఫికేషన్ లాగా వస్తుంది. రైట్ రైట్ దీని తర్వాత ఇక్కడ వచ్చేసేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఏఐ జనరేషన్, కమ్యూనికేషన్, గ్రాఫిక్ డిజైన్, మార్కెటింగ్, ఫోటో ఎడిటింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇదంతా ఏంటంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ యాప్స్ అని కొట్టింది కాబట్టి ఇలా వచ్చింది. అది ఏఐ జనరేషన్ కొడదాం. కిందికి రండి. ఇక్కడ చూడండి
నీకు మ్యూజిక్ కావాలి అంటే కూడా, ఆడియో కావాలంటే కూడా దీన్ని సెర్చ్ చేయండి, వస్తుంది వీడియో చేసేవాళ్ళు. కానీ ఇది ఫ్రీలో ఉంది కాబట్టి రాదు, ప్రోలో ఉంటే వస్తుంది. ఇక్కడ చూడండి, ఏఐ ఆడియో, ఇవన్నీ మ్యూజిక్స్ యాడ్స్ చేయాలి, యాడ్ చేయడానికి, రైట్. సో నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు తీసుకొని, లెట్స్ లర్న్. నేను బేసిక్ ఏదైనా తీసుకుంటా, తీసుకున్న తర్వాత నేను ముందుకు తీసుకుని వెళ్తా. ప్రతిరోజు మనం ఇదే నేర్చుకుంటాం. జస్ట్ వెయిట్. మనం సింపుల్ ఏ తీసుకుందాం అంటారంటే, ఫస్ట్ క్లాస్ కాబట్టి చిన్న తీసుకుంటాను నేను. హోమ్లోకి వెళ్ళండి. హోమ్లోకి వెళ్ళినాక ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ వచ్చాక స్లో వస్తుంది కదా, జస్ట్ వెయిట్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్ ఎవ్రీ వన్. ఏమైనా డౌట్స్ ఉంటే టైప్ ఇన్ చాట్ బాక్స్ ఎవ్రీ వన్. బాగా స్లో అవుతుంది. రైట్, వచ్చింది. జస్ట్ నేను సింపుల్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ తీసుకుంటున్నా, ఏదైనా బ్లాంక్. లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్ కవర్ కింద వస్తాయి చూడండి. కింద ఏది మీకు నచ్చింది ఏదైనా తీసుకోండి. మళ్ళీ రీల్ అంటే రీల్ వస్తుంది. కవర్ ఇమేజ్ అంటే ఓన్ కవర్ పేజ్ వస్తుంది. ఇవి ఈ గుర్తులు ఉన్నాయి కదా, కింగ్ గుర్తులు. ఈ కింగ్ గుర్తులు అన్ని ఏంటంటే ప్రో లెవెల్, లేనివి ఫ్రీ లెవెల్, రైట్. మీరు ఈరోజు నేను ఏం చెప్తున్నానో అది ఈ రోజు నాకు టాస్క్ కంప్లీట్ చేసి వాట్సాప్ గ్రూప్ లో ఖచ్చితంగా మీరు పెట్టాలి, గ్రూప్ లో పెట్టాలి. ఓకే, ఆ గ్రూప్ లో పెట్టింది మళ్ళీ మీ పేరు అక్కడ మీరు ఏం చేస్తారంటారంటే, వెల్కమ్ టు క్యాన్వా, వెల్కమ్ టు క్యాన్వా అని పెట్టేసి మీ పేరు, ఓకే, డే 1. ఇక్కడ ఇక్కడ కలర్స్ చేంజ్ చేయాలి. ఓకే, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. కలర్ చేంజ్ చేయాలి. ఇక్కడ వెళ్ళి ఇక్కడ ఏం చేస్తారు, కలర్ చేంజ్ చేయండి. ఓకే, బాగుందా? నైస్. ఓకే, గుడ్. మీకు నచ్చింది పెట్టండి. ఇక్కడ ఏం చేస్తారంటారంటే, ఒకవేళ మీ దగ్గర ఇది లేదనుకోండి, ఇక్కడ
వెల్కమ్ టు క్యాన్వా పెట్టేసి దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇమేజెస్ సైజెస్ ఉంటుంది. ఇది ఇమేజ్ సైజ్ చూడండి. ఓకే, లేదంటే ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ మార్చండి. ఇట్లా దీని తర్వాత కొంచెం కిందికి రండి. ఇలా ఇది కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా గమనించండి, ఇక్కడ చూడండి, ఇక్కడ పింక్ బార్డర్ ఉంది కదా, పింక్ బార్డర్ ఉంది కదా. ఆ పింక్ బార్డర్లు పెట్టడం వల్ల ఏమైంది అంటారంటే ఎక్కువ మంచిగా అనిపిస్తుంది, కరెక్ట్ గా సైజ్ తీసుకుంటుంది ఆటోమేటిక్ గా. ఓకే, పింక్ బార్డర్ కావాలంటే చేంజ్ చేసుకోండి. బార్డర్ సైజ్ మీకు ఏదైనా నచ్చింది పెట్టుకోవచ్చు. రైట్, బాగుందా? ఇది బెటర్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. బ్లూ మీద ఏది బాగుంటుంది చెప్పండి. మరి బాగాలేదు కదా ఇది. రెడ్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత బోల్డ్ కొట్టాలి అంటారంటే కంట్రోల్ బి కొడితే బోల్డ్ అయిపోతుంది. చూడండి, బోల్డ్ సైజ్ కొంచెం ఎక్కువ చేయండి. ఇక్కడ ఏంటంటారంటే ఫాంట్ యొక్క స్టైల్ అంటుంది. రియల్ వే అని ఉంది కదా, ఫాంట్ యొక్క స్టైల్ వే, సారీ రైల్వే అనేది ఏంటంటే ఫాంట్ స్టైల్. ఇక్కడ OSW అని కొడుతున్నాను నేను. OSW ఫాంట్ లేదా ఇది టెక్స్ట్ యొక్క స్టైల్. అది OSW చూడండి వచ్చింది. క్లిక్ చేస్తున్నా, మారిందా? ఇక చూడండి. రైట్, పెద్ద కొంచెం ఇక్కడ ముందు కనుక్కుంటే మంచి అనిపిస్తుంది. ఇవన్నీ ఇదంతా కలర్ అంటాము, కలర్ కాంబినేషన్ అని అంటాము. ఈ కలర్స్ కోసం కూడా నేను మళ్ళీ దీనిలో నేను మీకు ఇంక్లూడ్ చేస్తానులేండి. వెల్కమ్ టు క్యాన్వా. ఇక్కడ మీ పేరు ఇవ్వండి, మానిరత్నం. రైట్, ఇక్కడ పైకి తీసుకెళ్ళండి, పైకి తీసుకెళ్ళండి. ఇట్లా మీ ఫోటో పెట్టండి. ఇక్కడ చాలా పెద్ద ఉంది కదా, ఇక్కడ చిన్న 80 ఉంది కదా, 50 పెట్టండి. పెట్టిన తర్వాత కిందికి ఇక్కడ తీసుకురండి. ఇట్లా తీసుకొచ్చాక ఇక్కడ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని తీసేసేయండి. ఇక్కడ వెళ్ళి తీసేసి మీ ఫోటో పెట్టండి. ఇక్కడ ఈ ఫోటో కూడా ఎలా పెట్టాలంటారంటే చూడండి, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటారంటే, ఒకవేళ మీకు కీబోర్డ్ ఓకే అనుకుంటేనేమో, కంప్యూటర్లో కీబోర్డ్ ఓకే అనుకుంటేనేమో ఓకే. లేదు అంటారంటే కొంతమంది మొబైల్ ఫోన్లో చేస్తారు కదా, వాళ్ళకి ఏం చేయాలంటారంటే ఇక్కడ అప్లోడ్ అని కనబడుతుంది కదా, చూడండి. మీకు ఆటోమేటిక్గా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అప్లోడ్ అని ఉంది కదా, ఈ ఏరియా. రైట్, ఈ ఏరియాలో అప్లోడ్ కనబడుతుంది కదా, అప్పుడు మీరు క్లిక్ చేయండి. ఓకే, రైట్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అని ఉంది కదా, ఇది అప్లోడ్ ఫైల్స్. గుర్తుపెట్టుకోండి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవ్వదు. నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ మాటికి మాటికి అదే చెప్తున్నాను మీకు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం పెడుతున్నాను అంటే, ఎగ్జాంపుల్ నేను
ఇది పెడుతున్నాను. రైట్, అప్లోడ్ అయిందా? కాలేదు కదా. ఓకే, ఇక్కడ అయింది చూడండి. చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని ఉంది కదా. సరే, మీకు ఇక్కడ చూపించినాక చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఓకేనా? రైట్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని ఉంది కదా, ఇక్కడ కొట్టేస్తే మీకు ఏమవుతుంది అంటారంటే ఇలా అడుగుతుంది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి కూడా నేను సపరేట్గా ఒక టూల్ ఉంది, ఆ టూల్ మీకు చూపిస్తాను. ఓకే, ఫ్రీ టూలే అది కూడా. నేను గుర్తుకు చేయండి, మీకు చూపిస్తాను. చూడండి. ఓకేనా? మణిరత్నం, వెల్కమ్ టు క్యాన్వా మణిరత్నం. రైట్, బాగుందా? మీరు కూడా సింపుల్ గా దీన్ని ఏం చేయాలంటారంటే ఇక్కడ వెళ్ళి షేర్కి వెళ్ళి, ఈ షేర్కి వెళ్ళి డౌన్లోడ్కి వెళ్ళి ఈ MP4 అని ఉంది కదా, జస్ట్ PNG పెట్టండి. PNG పెట్టేస్తే డౌన్లోడ్ కొట్టేస్తే డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ అవుతుందా? అయితే పింక్ మినిమల్ స్మాల్ అని ఉంది కదా, ఇది ఏంటంటారు అంటే ఇది, దీనికి ఇక్కడ ఏం చేంజ్ చేస్తారంటారంటే వెల్కమ్, లేకపోతే వెల్కమ్ అనొద్దు, డే 1 క్లాస్ అని పెట్టండి. డే 1. రైట్, డే 1 అంటారంటే మీకు అర్థమవుతుంది. మళ్ళీ డేట్లో మళ్ళీ కొత్తది ఉంటుంది. డే ఇట్లా ఆల్టర్నేటివ్ ఉంటాయి కాబట్టి. ఓకే, డౌన్లోడ్ అయ్యిందా? డౌన్లోడ్ అయింది ఎక్కడ చూడాలి? సింపుల్ ప్రాసెస్, సిస్టంలోకి వెళ్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ అని చూపిస్తుంది. రైట్, క్లాస్ అర్థమైందా? ఇది డే 1. చూడండి ఎంత బాగుంది కదా. నైస్, గుడ్ ఆర్ నాట్? జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్ ఎవ్రీవన్. ఎస్, థ్యాంక్ యూ. రైట్, గ్రేట్ రెస్పాన్స్ మార్నింగ్. రైట్, సో ఇలాగా ప్రతిదీ మనము చేయగలిగితే, మీకు తెలుసో తెలియదో నీకు చెప్తాను. ఈ రోజు మీకున్న టాస్క్ ఏంటంటే, ఇది ఎలాగైతే చేశానో సింపుల్ వేలో ఇలా టాస్క్ చేయండి ఈ రోజు. ఓకే, ఈ టాస్క్ కంప్లీట్ చేసి మళ్ళీ నాకు గ్రూప్లో పెట్టాలి మీరు. ఓకేనా ఎవ్రీవన్? రైట్, మీరు ప్రతి ఒక్కరు గ్రూప్లో పెట్టేసేయాలి. ఓకే, ఆ గ్రూప్ కూడా నేను మనకు గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్లో ప్రతి ఒక్కరు పెట్టేసేయాలి. లేదంటానంటే కింద నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, గ్రూప్ లింక్ ఇస్తాను, అఫీషియల్ గ్రూప్ లింక్. ఆ గ్రూప్ లో ప్రతి ఒక్కరు ఆ టాస్క్ ను పెట్టేసేయాలి. లేదంటే మనకు కమ్యూనిటీ ఉంటుంది, ఆ కమ్యూనిటీ గ్రూప్ లో మిమ్మల్ని ఒక దగ్గర యాడ్ చేస్తాను నేను. అందరు దానిలో ఏ డౌట్స్ ఉన్నాయి కానీ దానిలో అడగాలి. ఓకే, రైట్. ఓకే, బాయ్, గుడ్ నైట్, సీ యూ, టేక్ కేర్.